మనిషి పుట్టుకకు చావుకు మధ్య ఉండేదే జీవితం. అది సాఫీగా సాగాలంటే ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ జీవిత సాగరంలో ఏర్పడే చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్యలు చేసుకుంటూ కన్నవారికి కడుపుకోత మిగులుస్తున్నారు. సమస్యల సుడిగుండాలు దాటలేక ఆత్మహత్య శరణమనే ఆలోచన వచ్చిన వారికి కాస్త భరోసా ఇస్తే ప్రాణాలు కాపాడవచ్చు. అలాంటి ప్రయత్నమే చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. మానసిక ఒత్తిళ్లతో సతమతమయ్యే వారికి అండగా ఉండేందుకు, వారికి జీవిత పరమార్థాన్ని తెలిపేందుకే టెలిమానస్ సేవల్ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో టెలిమానస్కు సంబంధించిన మరిన్ని విషయాలను ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతిని అడిగి తెలుసుకుందాం. పరీక్షలు సరిగా రాయలేదనో, మార్కులు తక్కువగా వచ్చాయనో అలివి కాని ఒత్తిడికి లోనవుతున్నారు విద్యార్థులు. అది వారిని ఆత్మహత్యల వైపు సైతం నడిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా మానసిక ఒత్తిడికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి టెలిమానస్ సర్వీసెస్కి ఇటీవల కాల్స్ రావడం కూడా బాగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే శ్వేతా మహంతి గారు మనతో ఉన్నారు. మరి ఈ టెలిమానస్ సర్వీసెస్ని ఎలా వినియోగించుకోవచ్చు, దీనివల్ల ప్రయోజనాలు ఏంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. మ్యామ్, లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి చూస్తే స్టూడెంట్స్ చాలా ఎక్కువ స్ట్రెస్లో ఉన్నారు. సో వాళ్ళకి ఈ టెలిమానస్ సర్వీసెస్ ఎలా యూజ్ అవుతుంది, వాళ్ళ దీనికి అంటే కాల్ చేసి సర్వీసెస్ తీసుకుంటే వాళ్ళ వివరాలు ఏమైనా బయటకు వచ్చే అవకాశం ఉందా? So Telemanus is basically a toll-free helpline that health department has started. Gauravnilo Mantri garu dadapu 6 నెలల ముందు ఈ టెలిమానస్ కాల్ సెంటర్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎంటైర్ 100% anonymity is maintained. ఎవరికి ఏమైనా బాధ ఉంటే ఓన్లీ ఎవరితో మాట్లాడాలి అని అలా కూడా ఏమైనా ఆలోచన ఉంటే కూడా యూ క్యాన్ కాల్ అప్ ద నంబర్ 14416 అండ్ అక్కడ మా దగ్గర ట్రైన్డ్ కౌన్సిలర్స్ ఆర్ దేర్, ట్రైన్డ్ సైకియాట్రిస్ట్స్ ఆర్ దేర్ అండ్ దే విల్ బేసికలీ స్పీక్ టు ద కాలర్ అండ్ ట్రై టు కౌన్సిల్ దెమ్. అయితే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి అంటే ఇంటర్ రిజల్ట్స్ కావచ్చు, 10th రిజల్ట్స్, జేఈ ఎగ్జామ్స్, నీట్ ఎగ్జామ్స్, సో కంప్లీట్ ఎగ్జామ్ ఇది రిజల్ట్ ఈ టైం నడుస్తుంది. విద్యార్థులంతా కూడా చాలా స్ట్రెస్ఫుల్గా ఉండే టైం ఇది. సో ఈ టైంలో మీకు కాల్స్ చాలా ఎక్కువగా పెరిగినట్టు కూడా తెలుస్తుంది. ఎలాంటి కాల్స్ ఎక్కువ వస్తున్నాయి? బేసిక్లీ కాల్స్ మాకు స్టూడెంట్స్ నుంచి కూడా వస్తున్నాయి, పేరెంట్స్ దగ్గర నుంచి కూడా వస్తున్నాయి. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ట్రెండ్ that both parents as well as students are calling. Calls మా దగ్గర చూస్తే mostly they are about anxiety, they are about some sad feeling, some feeling of despair. ala calls వస్తున్నాయి. In the last 2-3 days we have seen almost 800 to 900 calls coming in. 800 and 900 calls low, all of the calls have been answered and some counseling services have been given for almost 5 to 6 minutes per caller. Avasaram unte they are also calling back and mostly they are relating to, of course, exam stress and result stress, basically filling up a gap. Ante idi oka unmet need undedi ki mental emana issues unte evariki fall cheyali, ekkadaki cheyali. So keeping in mind that requirement only, this service has been started and it is being used very well by the youth. మ్యామ్, అయితే ప్రస్తుతం మన దగ్గర ఎంతమంది సైకియాట్రిస్టులు ఉన్నారు, కౌన్సిలర్స్ ఉన్నారు, కొంతమంది స్పెసిఫిక్గా ఏమైనా సర్వీసెస్ నీడ్ ఉంటే అవి కూడా మనం ప్రొవైడ్ చేయగలుగుతున్నామా? పూర్తి స్టేట్లో మేము చూస్తే వీ హ్యావ్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ దట్ ఈస్ రన్నింగ్ ఇన్ 29 డిస్ట్రిక్ట్స్. ఈ మెంటల్ హెల్త్ ప్రోగ్రాంలో మా దగ్గర హాస్పిటల్స్లో అంటే టీఎస్వివిపి హాస్పిటల్స్, డిఎంఈ హాస్పిటల్స్లో వీ హ్యావ్ ట్రైన్డ్ సైకియాట్రిస్ట్స్. అది కాకుండా జిల్లా లెవెల్లో కూడా పిహెచ్సిస్కి వెళ్ళి లేకపోతే స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్ళి కౌన్సిలింగ్ చేయడానికి కూడా మా దగ్గర దాదాపు 22 మంది సైకియాట్రిస్ట్స్ ఉన్నారు. అది కాకుండా మాకు పిహెచ్సి లెవెల్లో కూడా మెడికల్ ఆఫీసర్స్కి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఏఎన్ఎమ్స్, సర్టన్ సెలెక్టెడ్ ఏఎన్ఎమ్స్కి కూడా క్వశ్చనైర్ ద్వారా టు బేసికలీ ఫైండ్ అవుట్ ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ వీ హ్యావ్ ఆల్సో గివెన్ ట్రైనింగ్ టు ది ఏఎన్ఎమ్స్. దిస్ అపార్ట్, దిస్ కాల్ హెల్త్, దిస్ call center is running to supplement what is being done physically at the district level.
విద్యాశాఖ సైతం ప్రకటించింది విద్యార్థులకు సంబంధించి వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడానికి మేము ముందున్నాము అని చెప్పేసి. అంటే విద్యాశాఖతో కలిసి ఈ కౌన్సిలింగ్ సెషన్స్ చేయబోతున్నారా? ఎప్పటి నుంచి ఇవి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది? ఈ కౌన్సిలింగ్ సెషన్స్ అని బేసికలీ విత్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వీ హ్యావ్ స్టార్టెడ్ బిఫోర్ ది ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్. సో అప్పుడు వెన్ కాలేజెస్ వేర్ రన్నింగ్ దెన్ వీ హ్యావ్ బేసికలీ క్లబ్డ్ both the requirement of intermediate students as well as other groups of people. This counseling and these motivational issues and things like that counseling started before exams. Ippudu aithe through the Department of Education also our toll free number is advertised, so that through colleges, through teachers, through various media like WhatsApp, Twitter and all, it is being advertised so that they can also use this service. చివరిగా చాలామంది విద్యార్థులు ఎగ్జామ్లో ఫెయిల్ అయితేనో అంటే ఫ్రెండ్స్ నవ్వుతారని, పేరెంట్స్ తిడతారని సూసైడ్ చేసుకున్నటువంటి కేసులు మనం చాలా చూస్తున్నాం. నిజంగా మార్కుల మీద డిపెండ్ అయ్యే కెరీర్ ఉంటుందంటారా? అంటే ఒక ఈ పొజిషన్లో ఉండి చాలామందికి ఇన్స్పిరేషన్ ప్లేస్లో ఉన్న మీరు ఏం సజెషన్ ఇస్తారు? So basically marks, I do not think that we should be so worried about marks. Marks will there is always one suggestion that somebody had given me which I always follow, that oka door close aithe tappanisariga inka oka window open avutayi. So then students, parents both should take it with a very cool mind. If the marks are good, very good. If the marks are not very good, then there is always another opportunity to do better. But drastic steps are the shortcut. Definitely marks paina anta attention pay చేయకుండా చిల్డ్రన్ మస్ట్ థింక్ అబౌట్ వాట్ నెక్స్ట్ టు డూ. సో విన్నారు కదా శ్వేతా మహంతి గారు ఏం చెప్తున్నారు. మరి టెలి మెంటల్ హెల్త్ సర్వీసెస్ ఎలా ఉన్నాయి, అక్కడికి కాల్ చేసినప్పుడు ఎవరు ఆ కాల్స్ని అటెండ్ చేస్తారు, ఎలా మనల్ని గైడ్ చేస్తారో తెలుసుకుందాం.